వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజైతే మనం ఆవకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. ఇది మామిడికాయ ఆవకాయ కారం అనమాట. ఇది తడిపి పెడతారండి ఆవాల్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవ్రీ సమ్మర్లో మా అమ్మమ్మ అయితే ఇదే ఆవకాయ కారం అయితే పెడుతుందనమాట. చాలా తక్కువ మంది పెడతారండి, ఎందుకంటే ఆవాల్ని తడిపి పెడితే బూజు పట్టేస్తుందేమోనని చాలామంది అయితే ఇలా ఆవకాయ కారం అయితే చేయరు. కానీ మంచిగా కొలతలతో చేసామంటే ఆవకాయ కారం ఒక 1 year వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఆవాల్ని ఒక 3 times అయితే వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ పక్కన పెట్టేసుకున్నామంటే ఒక 15 minutes దాకా దాన్ని ఉంచామంటే మంచిగా ఆవాలు అయితే మంచిగా నానుతాయి అన్నమాట. అలానే మామిడికాయలని అయితే ముక్కలుగా కట్ చేసేసాను. నేను తీసుకున్న మామిడికాయలకి అయితే టెంక లేదండి, ఇంకా అవి జీడి మామిడి అన్నమాట. కానీ మామిడికాయ కారానికి మాత్రం టెంక ఉన్న మామిడికాయ అయితేనే చాలా అంటే బాగుంటుంది మామిడికాయ కారానికి. అలానే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని బేషన్లో అయితే వేసేసుకోవాలి. అలానే మెజర్మెంట్ కోసం అయితే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. 1/2 glass అయితే సాల్ట్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర మామిడికాయ కారం పెట్టే సాల్ట్ అయితే లేదండి, అందుకనే నేను ఇంట్లో యూజ్ చేసే సాల్టే తీసుకున్నాను. అదే గ్లాస్తోనే 1.5 glass అయితే కారం కూడా తీసుకోవాలండి. అలానే ఎర్రగా ఉండాలండి కారం కూడా. కొత్త కారం అయితే మామిడికాయ కారానికి అయితే బాగుంటుందన్నమాట. మెంతిపిండి అండి, 1 spoon అయితే మెంతిపిండి. అలానే 1 spoon పసుపు కూడా తీసుకున్నాను అనమాట. 1 spoon అనమాట. అలానే 1 spoon ఇంగు కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపేసి మంచిగా యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలకి ఆ ఉప్పు కారం మంచిగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితేనే అంత బాగుంటుందన్నమాట కారం అయితే. లేదు అంటే కనుక కారము ఉప్పు కలవకుండా ఉండి ఉప్పు అట్లా తగులుతుంది. మనం మంచిగా కలుపుకోవాలండి ముక్కలకి మాత్రం ఉప్పు కారం పట్టే విధంగా. నెక్స్ట్ అయితే నానబెట్టుకున్న ఆవాల్ని పేస్ట్ చేయడానికని నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ పోసుకోకూడదండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే అది బాగా లిక్విడ్ లాగా అయిపోతుంది. నార్మల్గా పేస్ట్ లాగా రావాలి కాబట్టి కొంచెం తక్కువే తీసుకోవాలి వాటరు. మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను. క్రీమీ పేస్ట్ అయితే చేయకూడదండి, కొంచెం లైట్గానే గ్రైండ్ అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. ఇదైతే మీకు గ్రైండ్ చేస్తేనే మంచిగా స్మెల్ అయితే వస్తుందన్నమాట. అలానే మామిడికాయ కారం కలుపుతుంటే కూడా ఈ ఆవపిండితో ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది కారం అయితే. మంచిగా ఆవపిండి పేస్ట్ కూడా ఆ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారానికి కూడా పట్టే విధంగా అన్నీ కలపాలండి. మంచిగా ఎంత బాగా కలిపితే అంత బాగా అయితే మామిడికాయ ముక్కలకి ఆవపిండి పడుతుంది. లేదు అంటే ముద్దలుగా ఉండేసి ఎక్కడ అంటే అక్కడ ఆగిపోతుంది. మంచిగా కలుపుకోవాలండి. కలిపే విధానం బట్టి ఆవపిండి అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు సమ్మర్లో ఇదే కారం పెడుతుందండి. ఈ ఆవకాయ కారమే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఎంత బాగుంటుందంటే ఇదైతే వర్షాలు పడ్డప్పుడు కానీ అలాగే చలికాలంలో ఈ మామిడికాయ కారాన్ని వేడి అన్నంలో అలాగే నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు మెతుకు కూడా వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే శనగ నూనె తీసుకున్నాను అనమాట. కారాలకి ఎప్పుడైనా శనగ నూనె అలాంటి నూనెలే తీసుకోవాలని మా అమ్మమ్మ చెప్పింది. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఫ్రీడమ్ ఆయిల్ ఉంటాయి కదా, అలాంటివి అయితే పచ్చళ్ళకి కానీ కారాలకి పెట్టడానికి బాగోవండి. అందుకని నేనైతే శనగ నూనె తీసుకున్నాను అనమాట.
చూడండి ఎంత బాగుందో. ఈ శనగ నూనె ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో కారంలోకి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఒక 3 days అయితే దీన్ని ఒక జాడీలో వేసుకొని పెట్టుకున్నామంటే మీకు ఉప్పు కారం తక్కువైనా అలాగే ఆయిల్ కూడా తక్కువైనా కూడా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 3 days తర్వాత అయితే మంచిగా వేడివేడి అన్నంలో తిన్నామంటే అసలు వదిలిపెట్టండి, అంత బాగుంటుందన్నమాట. మీకు కనుక ఈ కారం నచ్చితే అలానే మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మంచిగా వేడివేడి అన్నంలో అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఆవకాయ కారం కూడా వేసేసుకుంటాను. దాంట్లోకి అయితే కొంచెం నూనె కానీ లేదు అంటే మాత్రం వేడివేడి నెయ్యి వేసుకున్నామంటే అసలు వదిలిపెట్టరండి. ఒక మెతుకు కూడా వదిలిపెట్టుకున్న తినేస్తారనమాట. అంత బాగుంటుంది మా ఈ ఆవకాయ కారం. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి. బాయ్ అందరికీ.